హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే మధ్యాహ్నం భోజనం తర్వాత క్లీనింగ్ పనులు మిగతా పనులు ఉంటాయి కదా, ఆ రొటీన్ అంతా కూడా ఎలా ఉంటుంది అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, పదండి. ఇక్కడితోటి మా మధ్యాహ్నం భోజనం అన్నీ అయిపోయినాయి. ఇక నేను పొయ్యి ఇదంతా కూడా క్లీనింగ్ చేసుకున్నాను. రెగ్యులర్గా అయితే కనుక నేను ఒక వైప్ తోటి తుడి చేసుకుంటాను, ఎక్కువ జిడ్డు పడితే తప్ప. అదర్వైజ్ రోజు వంట అయిపోయిన తర్వాత ఇలాగా నేను వైప్ తోటి క్లీన్ చేసేసుకొని పడేస్తాను. అది ఈవినింగ్ టీ పెట్టుకుంటాము. టీ కూడా మరీ ఎక్కువగా తాగము, చిన్ని గ్లాసెస్ తోటి తీసుకుంటాము. సాధారణంగా ఎవరైనా వస్తే కప్స్ యూజ్ చేస్తాము. మేము ఒక్కడమే ఉంటే మాత్రం స్టీల్ గ్లాసులని యూజ్ చేస్తాను. ఇవైతే మనకి డిష్ వాషర్లో అది వేసుకోవడం ఇదంతా కూడా చాలా ఈజీగా అయిపోతుంది. కప్స్ ఏంటంటే కొన్ని మనం చేతితోటి వాష్ చేయాలి. పైగా మేము కొంచెమే టీ తాగుతాం కాబట్టి ఆ కప్స్కి సగం కూడా రాదు, తొందరగా చల్లగా అయిపోతుందని చెప్పేసి మేము స్టీల్ గ్లాసులని యూజ్ చేసుకుంటాము. ఆ గ్లాసెస్ తోటి మోస్ట్లీ మేము కొంచెం వెల్త్గా తీసుకుంటాము ప్రతిరోజును. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి టీ తీసుకుంటాము. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే ఒకసారి కాఫీ తీసుకుంటాము. ఇంకా అంతే. ఇంకా మేము ఎక్కువగా మధ్యలో అయితే టీలు కాఫీలు తీసుకోము. ఇంకా మధ్యలో ఒకసారి ఫ్రూట్ జ్యూస్ ఒకటి తీసుకుంటాము, లేదంటే కనుక ఒక్కొక్క రోజు అది కూడా తీసుకోము. రెగ్యులర్గా మేమైతే మాత్రం 1% మిల్క్నే వాడతాము. టీలకైనా కాఫీలకైనా ఇంకా ఓట్స్లో వేసుకోవడానికైనా ఈ 1% మిల్క్ని వాడతాను. ఇక హోల్ మిల్క్ని నేను పెరుగుకి యూజ్ చేసుకుంటాను. పెరుగు అయితే అది గట్టిగా తోడుకుంటుంది. ఈ 1% మిల్క్తో కూడా పెరుగు చేసుకోవచ్చు, కానీ వింటర్లో అయితే తోడుకోదు అసలు. ఆ చలి వల్ల ఈ పల్చగా ఉండడం వల్ల ఎంత మరిగించి మనం తోడుపెట్టినా కూడా చాలా టైం పట్టేస్తుంది. ఈవినింగ్ ఇలా టీ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాము. ఆ ఫ్రూట్ అయిపోయిన తర్వాత 6:37 కల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది. 8 o'clockకి సమ్మర్ అంతా కూడా ఖచ్చితంగా బయటకు వెళ్ళి వాకింగ్ చేసి వస్తాము. వింటర్ అంతా బయటకు వెళ్ళి వాకింగ్ చేయడానికి అది అవ్వదు కాబట్టి సమ్మర్ను మాత్రం మోస్ట్లీ బయటను ఉండడానికి ప్రిఫర్ చేస్తాము. సమ్మర్ అంతా బయటను వాకింగ్ చేయడానికి వెళ్ళినా వింటర్లో మాత్రం ఇంట్లో బేస్మెంట్లోని థ్రెడ్మిల్ అది ఉంది, అదే ఇంకా యూజ్ చేస్తాము. ఇంట్లోనే ఒక 40 minutes అలాగా థ్రెడ్మిల్ చేసేస్తే ఇక డైలీ రొటీన్లో భాగంగా వాకింగ్ కూడా అయిపోతుంది. సమ్మర్ అంతా మాత్రం ఖచ్చితంగా బయటనే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే మనకి వెదర్ కూడా ఇలాగా బాగుంటుంది. ఒక 4 నెలలు 5 నెలల కంటే ఎక్కువ ఈ వెదర్ని ఎంజాయ్ చేయలేము కాబట్టి ఖచ్చితంగా బయటన చేస్తే బాగుంటుంది, ఫ్రెష్ ఎయిర్ కూడా ఉంటుందని చెప్పేసి అలా ప్రిఫర్ చేస్తాం అందరం కూడా. డైలీ రొటీన్లో భాగంగా అయితే మాత్రం రోజంతా ఇలాగ టైం అంతా అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో కిచెన్ పనులు ఇవన్నీ చేసుకుంటూ మిగతా వాషింగ్ పనులు, ఇస్త్రీ పనులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇస్త్రీలు కూడా మేమే చేసుకోవాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా. నాకైతే మాత్రం ఇస్త్రీలు చేయడం అంటే చాలా చిరాకు, కాకపోతే తప్పదు కాబట్టి చెయ్యాలి. ఇక కొన్ని ఐటమ్స్ బయటికి ఇస్తాము డ్రై క్లీనర్స్కిను. అవి ఏంటంటే ఆఫీస్ తాలూకా బట్టలు ఇవన్నీ, సూట్స్ అని బ్లేజర్స్ అని ఇవన్నీ కూడా వాళ్ళకే ఇచ్చేస్తాము. కొన్ని వైట్ షర్ట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా బయటనే ఇస్తాము. కొన్ని కాటన్ మిక్స్వి నలగవు సరిగ్గాని, చాలాసేపు ప్రెస్ చేయాల్సి వస్తుందని చెప్పేసి క్లీనర్స్కి ఇచ్చేస్తూ ఉంటాను. రెగ్యులర్గా కొంచెం నార్మల్గా టీ షర్ట్స్ నార్మల్వి అయితే మాత్రం నేనే చేసేస్తాను. ఇక అవన్నీ పనులు చేసుకుంటూ నాకు ఇంకా నా బ్లౌజెస్ ఇవన్నీ కూడా నేనే డిజైన్ చేసుకుంటాను కాబట్టి ఆ పనులు కూడా ఉంటాయి. నాకు టైం అయితే కుదరదు అసలు. మిగతా ఫ్రీ టైం ఉంటుందా అంటే ఉండదనే చెప్పాలి, ఎందుకంటే నాకు ఇవన్నీ చేసుకుంటూలోకి మళ్ళీ నా బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం, మిగతా డిజైన్ పనులు చేసుకోవడము, ఇంకా చేతి వర్కులు కూడా చేసుకుంటాను. ఎంబ్రాయిడరీ ఇవన్నీ కూడా నేనే ఓన్గా డిజైన్ చేసుకొని కుడుతూ ఉంటాను. నాకు అది ఫేవరెట్ హాబీ. అందరూ అంటారు ఎందుకు బయటని ఇచ్చేయచ్చు కదా అని. బయటని ఇచ్చేసి కూడా కుట్టించేసుకోవచ్చు, కాకపోతే మన చేతులతో మనం చేసుకున్నామంటే కనుక మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందని చెప్పేసి నేను చేసుకుంటాను. పైగా నాకు అది ఇష్టమైన హాబీ. ఖాళీగా ఉండబుద్ధి అయ్యదు. టీవీ చూస్తూ కూడా నేను ఏదో ఒకటి అలాగ కుట్టుకుంటూ టీవీ చూస్తూ ఉంటాను. అందువల్ల నాకు ఇబ్బందిగా అనిపించదు ఆ పని చేయడం వల్ల. వాకింగ్కి బయలుదేరాను. వాకింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత చిన్ని క్లీనప్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇక నా రోజు కంప్లీట్ అయిపోతుంది.
మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.